హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచిలో. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో ఇక్కడ చూపిస్తున్నట్లు రోజ్ ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చూసారా, ఇక్కడ బంచ్ లాగా నేను శారీ మీద వేసుకున్నాను. ప్లెయిన్ శారీకి ఈ విధంగా అక్కడక్కడ బంచెస్ వేశాను. చాలా బాగుంటాయి, అలాగే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. హ్యాండ్ వర్క్స్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ రోజ్ ఫ్లవర్స్ని చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా డ్రెస్సెస్ మీద, శారీస్ మీద, పిల్లల క్రాప్ టాప్స్ మీద కూడా చాలా బాగుంటాయి ఇలా మల్టీ కలర్స్తో వేసుకుంటే. చూసారా, ఇక్కడ నేను 3 కలర్స్ యూస్ చేసి స్టిచ్ చేశాను. అలాగే ఇలా లీవ్స్ లాగా డ్రా చేసుకొని గ్రీన్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేశాను. లీవ్స్ చాలా రకాల మోడల్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ అందులో నేను ఒక రకం స్టిచ్ చేశాను. చాలా బాగుంది చూడండి. ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్తో స్టిచ్ చేసుకుంటే ఏ డ్రెస్ మీదకైనా కూడా బాగుంటుంది. ఈ విధంగా శారీ మొత్తం అక్కడక్కడ బంచెస్ లాగా వేశాను. అలాగే కొంగుకైతే ఎక్కువగా వేసుకున్నాను. చాలా బాగుంటుంది శారీ కూడా. ప్లెయిన్ శారీస్కి ఈ విధంగా ట్రై చేయొచ్చు, చాలా బాగుంటుంది. అందుకోసం కావాల్సినవి ఇలా కాటన్ థ్రెడ్స్ దొరుకుతాయి కదా, వీటిని మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. ఇలా నేను ఒక 3 కలర్స్ థ్రెడ్, సిజరు, అలాగే నీడిలు, స్టిచ్ చేసుకోవడం కోసం ఫ్రేమ్, ఇలా ఒక క్లాత్కి ఫ్రేమ్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది చూపిస్తాను. ముందుగా నీడిల్కి ఈ కాటన్ థ్రెడ్ను సింగిల్ వరుస వచ్చేటట్లుగా ఎక్కించుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న డిజైన్ని పెన్నుతో డ్రా చేసుకుంటున్నాను. ఇలా రౌండ్ సర్కిల్ లాగా. ఇక్కడ మనం ఏదైనా క్లాత్ మీద వేసుకునేటప్పుడైతే ఇలా రౌండ్ సర్కిల్స్ కావాల్సిన షేప్లో స్కేల్ దొరుకుతుంది. ఆ స్కేల్తో వేసుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ ఒకేలాగా వస్తాయి. ఇలా 3 రౌండ్స్ వచ్చేటట్లుగా డ్రా చేసుకున్నాను. అలాగే 3 లీవ్స్ వచ్చేటట్లుగా కూడా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒరిజినల్ క్లాత్ మీద డ్రా చేసేటప్పుడైతే స్కేల్తో కానీ లేదా ప్రింట్ కానీ వేసుకోవాలి. అప్పుడు ఈవెన్గా వస్తాయి అన్నీ. తర్వాత ఇలా సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి, అన్నీ ఈవెన్గా రావడం కోసం. తర్వాత నీడిల్కి థ్రెడ్ని ఎక్కించుకొని ఇలా మనం డాట్ పెట్టిన దగ్గర కింది వైపు నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ రోజ్ ఫ్లవర్ స్టిచ్ చేయడం కోసం 5 లైన్స్ వచ్చేటట్లుగా ఈక్వల్గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా పెన్నుతో ఇలా డ్రా చేసుకోవాలి. అప్పుడు మనం కుట్టడానికి ఈజీగా ఉంటుంది, అలాగే ఒకే మెజర్మెంట్లో వస్తాయి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రా చేసుకున్న లైన్స్ మీద ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. 5 సైడ్స్ 5 స్టిచెస్ రావాలి. ఈ లైన్స్ అన్నీ ఒకేలాగా స్టిచ్ వేసుకుంటే రోజ్ ఫ్లవర్ కుట్టడం చాలా ఈజీ. లైన్ స్టిచ్ చేసుకునే దాన్ని బట్టే ఫ్లవర్ షేప్ కూడా నీట్గా వస్తుంది. అన్నీ ఒకేలాగా వచ్చేటట్లుగా స్టిచ్ వేసుకోవాలి. రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి, చాలా రకాలుగా స్టిచ్ చేయొచ్చు. అందులో ఒక రకం నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా వేసుకోవచ్చు, చాలా ఈజీగా అర్థమవుతుంది, అలాగే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చని ఈ మోడల్ చూపిస్తూ ఉన్నాను. మిగిలినవి కూడా తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ఈ విధంగా 5 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిల్ని మధ్యలో వచ్చేటట్లుగా సెంటర్లోకి నుంచి పైకి తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా సెంటర్లో నుంచి నీడిల్ని ఇలా పైకి తీసుకొని నీడిల్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా మనం థ్రెడ్ ఎక్కించిన పార్ట్ని ఇలా బ్యాక్ సైడ్ తీసుకోవాలి. థ్రెడ్ను మనం ఎక్కడికి పైకి తీసుకున్నామో దాని పక్కన ఉన్న థ్రెడ్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, అంటే మధ్యలో ఒకటి గ్యాప్ ఇచ్చి సెకండ్ దాంట్లో నుంచి ఇలా నీడిల్ని కింది వైపుకి తీసుకోవాలి. మళ్ళీ దాని పక్కన ఉన్నది వదిలేసి నెక్స్ట్ దాంట్లో నుంచి థ్రెడ్ను బయటికి తీవాలి. ఇలా ఆల్టర్నేట్గా తీస్తూ పోతే ఫ్లవరు నీట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆల్టర్నేట్గా నీడిల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా తీసుకుంటూ వస్తే రౌండ్ షేప్లో ఫ్లవర్ నీట్గా వస్తుంది.
చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ విధంగా ఫ్లవర్ని నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిల్ని ఇలా కిందకి తీసుకోవాలి. తిరిగి సెంటర్లో నుంచి పైకి తీసుకొని మధ్యలో ఒక పెరల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెరలైనా వేసుకోవచ్చు, లేదా రకరకాల గోల్డ్ బాల్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే పెరల్ని వేస్తున్నాను. మనకు నచ్చినవి ఏదైనా బీడ్స్ వేసుకుంటే చూడ్డానికి బాగుంటుంది. ఇలా తిరిగి సెంటర్లో నుంచి కిందకి తీసి ముడి వేసేసుకోవాలి. చూసారా, చాలా సింపుల్గా రోజ్ ఫ్లవర్ స్టిచ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయింది. ఇదే విధంగా మిగిలి ఉన్న ఫ్లవర్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఆల్టర్నేట్ కలర్స్ ఏదైనా తీసుకొని ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. త్రీ ఫ్లవర్స్ని ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ లీవ్స్ లాగా డ్రా చేసుకున్న దగ్గర ఇలా గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంటే యూస్ చేసి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న థ్రెడ్ని వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫిష్ బోన్ వర్క్ అంటారు కదా, అలాగా లీవ్ని స్టిచ్ చేసుకోవాలి. లీవ్స్ అనేటివి చాలా రకాల మోడల్స్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను శారీ మీద ఏదైతే డిజైన్ వేసానో అదే డిజైన్ని ఇక్కడ వేసి చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా లీవ్ని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇదే విధంగా మిగిలి ఉన్నవి కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్ని ఇలా
3 లీవ్స్ దగ్గర ఇలా పైకి తీసుకొని నీడిల్కి ఇలా థ్రెడ్ని చుట్టుకొని ముడి కుట్టు అంటారు దీన్ని, ఇది వేసుకున్నాను. ఇంకా కావాలనుకుంటే ఇక్కడ నేను 3 చోట్ల మాత్రమే వేశాను. మనం కావాలనుకుంటే అది కూడా ఒక బంచ్ లాగా వేసుకోవచ్చు. ఈ ముడి కుట్టుతోనే డిజైన్ చేసుకోవచ్చు సెంటర్లో. కాకపోతే నేను ఇక్కడ ఓన్లీ 3 సార్లు మాత్రమే వేశాను. ఈ విధంగా 3 సైడ్స్ ముడి కుట్టు వేసుకోవాలి. చాలా సింపుల్ ఇది వేయడము. ఇలా థ్రెడ్ని చుట్టేసి కిందకి తీసేసుకోవడమే. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 సైడ్స్ వేసుకోవాలి. చూసారుగా చాలా అందమైన డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా శారీస్, డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు. కుట్టడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ శారీ మీద వేసిన డిజైన్నే నేను ఇక్కడ వేసి చూపించాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.